దేవుడు బలవంతంగా మతం మార్చడానికి రాలేదు, బలవంతంగా కులాలు మార్చడానికి రాలేదు, బలవంతంగా నిన్ను చర్చిలో కూర్చోబెట్టుకోవడానికి రాలేదు. నువ్వు రక్షణ కావాలి అనుకుంటే ఆయన నిన్ను రక్షించడానికి సిద్ధంగా ఉన్నాడు. అంతేగాని బలవంతంగా నువ్వు రా మా చర్చిలో కూర్చో, నువ్వు మా దేవుడు నమ్ముకో, మీ దేవుడు అది ఇది చెప్పక్కర్లేదు. ఎవరికైతే దేవుడు కావాలి అనుకుంటారో వాళ్ళకి మాత్రమే ఆయన రక్షణ కలుగు చేస్తాడు. మీరు చదవండి కీర్తనల గ్రంథము 12వ కీర్తన 5వ వచనం. రక్షణను కోరుకుని వారికి నేను రక్షణ కలుగు చేసేదను అని యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఈ రోజున రక్షణ ఎవరు కోరుకుంటున్నారండి? ఎవరు కోరుకోవట్లా. నాకు అందమైన భార్య కావాలి అని కోరుకుంటున్నారు, నాకు అందమైన భర్త కావాలి అని కోరుకుంటున్నారు, నాకు మంచి ఉద్యోగం కావాలి అని కోరుకుంటున్నారు, నాకు మంచి బిజినెస్ కావాలి అని కోరుకుంటున్నారు, నాకు మంచి ఇల్లు కావాలి అని కోరుకుంటున్నారు, నాకు బంగారం కావాలి అని కోరుకుంటున్నారు. కానీ నాకు రక్షణ కావాలని ఏ మానవుడు కోరుకోవట్లేదు. దయచేసి కోరుకుంటే మంచిది, లేదంటే ఇంకా నువ్వు పాపంలోనే ఉంటావు. నీకు యేసుక్రీస్తు దేవుడని తెలిసి కూడా నువ్వు ఇంకా నిర్లక్ష్యంగా ఉంటే నీ ప్రయాణం నరకమే. నువ్వు పాపంలో నుంచి బయటికి రావాలి, పాపంలో నుండి మనం బయటికి రావాలి, మన పాపం పోవాలి అని మనం ఏం చేస్తున్నాం? హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 4వ వచనం. ఏలయనగా ఎడ్ల యొక్కయు మేకల యొక్కయు రక్తము పాపములను తీసివేయట అసాధ్యము. మేము హిందూగా ఉన్నప్పుడు ఒక చెట్టు దగ్గరికి వెళ్ళి పెద్దమ్మ అని ఒక పేరు పెట్టుకొని మేము సంవత్సరం వచ్చిందంటే 2-3 పుట్టేలని మేకపోతులు తీసుకెళ్ళిపోయి అక్కడే కోసుకొని వంట వండుకొని బాగా ఆ చెట్టు దగ్గర అది కొయ్యాలి అంటే ఒక క్వార్టర్ సీసా కానీ ఒక బీరి సీసా కానీ, అవి దొరకకపోతే సారాయి పొట్లం కానీ, అది దొరకకపోతే కళ్ళు అయినా సరే పోసిన తర్వాతే ఆ మేకలు కట్ చేయాలి. అలా మేము చేసేవాళ్ళం. అవి చేసిన రోజులు ఏదో మా గొప్ప కోసం అందరినీ చుట్టాలను పిలిపించుకొని మంచిగా వండి అందరికీ మత్తు మందులు అన్ని బీర్లు బ్రాండీలు ఇచ్చి అది తినకుండా ఒకరికొకరు కొట్టుకునేవాళ్ళు. మా ప్రిస్టేజ్ కోసం మేము చేసేవాళ్ళం. దానివల్ల మాకు ఎటువంటి ఉపయోగం లేదు, మా పాపాలు ఎప్పుడు పోలేదు. నేను మాల వేసుకున్న 40 రోజులే నీట్గా ఉంటాను, 41వ రోజు ఖచ్చితంగా మందు అవుతాను. అలాంటిది యేసు ప్రభు నమ్ముకున్న తర్వాత నా జీవితం మారింది. దయచేసి ఎవరైతే మందు తాగుతున్నారో, ఎవరైతే సిగరెట్లు తాగుతున్నారో, ఎవరైతే అక్రమ సంబంధాలు ఉంటున్నారో దయచేసి మారండి. ఒక 10 నిమిషాలు మాత్రమే నీకు అది తృప్తిస్తుంది, కానీ దాని తర్వాత నీ ఆరోగ్యం పాడైపోతుంది, నీ జీవితం వ్యర్థమైపోతుంది. దయచేసి మారండి.